ఈరోజు మనుషుల మధ్య సమాధానం ఉందండి? సమాధానం ఉంటే ఈ గొడవలు ఎందుకు చెప్పండి? సమాధానం ఉంటే ఈ నేరాలు, ఈ ఘోరాలు, ఈ మోసాలు ఎందుకు చెప్పండి? మనుషులు అడిగితేనండి, పంచాయతీని కూర్చోబెడితే అంటాడు, నేను ఎవ్వడి మాట వినను, నేను తగ్గేదేలే అంటాడండి. అసలు నేను తగ్గను, నేను ఎవ్వడి మాట వినను అని మాట్లాడతాడు. కానీ అటువంటి కరుడు గట్టిన హృదయాల్లో కూడా వంచే శక్తి యేసుక్రీస్తు వారి జీవితానికి మాత్రమే ఉంది. వాక్యంలో ఉన్నవాడు, దేవుల్లో ఉన్నవాడు ఖచ్చితంగా మాటకి తలదిస్తాడండి, లోబడతాడండి. దేవుడికి ఒక మాట అంటే వింటాడు. అలాంటి సమాధానాన్ని ఈ ప్రపంచంలో నెలకొల్పిన మహనీయుడు, మహావీరుడు, మహాయోధుడు యేసుక్రీస్తు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. గొప్ప లక్షణం ఉంటుంది సమాధాన పడటం వల్ల. గొప్ప లక్షణమే సమాధాన పరచడం వల్ల గొప్ప లక్షణమే. అటువంటి సమాధానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి మన యేసుక్రీస్తు. ఇట్లా ప్రపంచాన్ని విమోచన చేసి తన పరిశుద్ధ రక్తాన్ని ఈ ప్రపంచం పైకి ఒలికించి ప్రతి మనిషిని రక్షించి, ప్రతి మనిషిని ఆహ్వానించి, రండి నిజమైన ఆనందాన్ని పొందుకోండి, మీ ఆత్మను రక్షించుకోండి, మిమ్మల్ని మీరు వెలిగించుకోండి. ఈ చిన్న జీవితం ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు. ఈ చిన్న జీవితంలో మీరు గొప్ప వ్యక్తులుగా బ్రతికి శాశ్వత కాలం బ్రతికి మీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోండని ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు మరొక లోకాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.